దావీదు దగ్గర ఉన్నదేదో దేవునికి తెలుసు, దావీదుకు తెలుసు, ఏలీయాబుకు తెలియదు. ఒక్క ఏలీయాబు వాళ్ళే కాదండి, భక్తుల విషయంలో చాలా వరకు చాలామంది పొరపాటుగానే ఆలోచించారు. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తుల్ని గుర్తుపట్టలేకపోయారు. సొంత వాళ్ళు సైతం చాలా చీప్గా లెక్కేశారు, చాలా చీప్గా. దావీదుని అంతే లెక్కేశారా? యుద్ధ రంగంలో పోయి గొలియాతును కూలగొట్టిన తర్వాత మా తమ్ముడే, మావాడే తెలుసా, అవునట్టుగా మీ వాడే రెండుగా. అబ్బాయి మా చిన్నాడు అలాగే వాడు గొర్రెలకు పోస్తుంటాడు. మరి ఏందో విచిత్రంగా ఉంది నిజంగా. అసలు వాడు కత్తులు కట్టర్లు కూడా లేకుండా మరి వడ్డిజాలతో మా వాడు అసలు నిజంగా వాడు చిన్నప్పటి నుంచి చురుకే. వారి దేవుడు నీకు కృపనిచ్చినాక నీ వాళ్ళు పలకబోతున్న మాట ఇది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడు నీ తలనెత్తిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నీ కొమ్ము హెచ్చించిన తర్వాత, దేవుడు నిన్ను నిలబెట్టిన తర్వాత, నిన్ను అవమానంగా తృణీకరించి హేళన చేసి ఎగతాళి చేసిన ఆనోళ్లే పలకబోతున్న మాటలు ఇవి. ఇప్పుడేమో వాడంత వెదవి ఇంకొకడు లేడు. వీడికి మహా గర్వం, వీడు మామూలు పొగరబోతు కాదు, వీడికి తెలియదు సావదు, పెద్ద ఓవర్ యాక్షన్ ఈ అన్నోరే. ఆడు చిన్నప్పటి నుంచి చురికే. మావాడు పొగిడేటట్టు చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఈ కలలు గనువాడు వస్తున్నాడు, వీడికి తింటూ నిద్రపోవటమే. బాగా ముసలోని కాకబడతాడు, తింటాడు, తిరుగుతాడు, అలిసిపోయేదాకా తిరుగుతాడు, నిద్రపోతాడు. వాడికి ఏం బాధ్యత, పనే పాట? మనం కదా పొద్దున పోయి రోజులు పొలాల మీద వండుకొని గొర్రెలు కాసి నానా బాధలు పడేది మనంగా. ఈ కలలు కనవాడికి ఏం తెలుసు అన్నారు యోసేపుని. అన్నారు లేదా? యోసేపు ఏర్పాటు ఏంటో తెలుసా వాళ్ళకి? యోసేపుకి ఇవ్వబడిన కృప ఏంటో గుర్తించారా వాళ్ళు? ఒక్కడన్నా యాకోబు వాళ్ళు కూడా కాల. కానీ వాళ్ళన్న మాటలను బట్టి నిరాశపడలా యోసేపు. దావీదు అవునా, నాకు ఇచ్చిందేదో నాకు ఇచ్చాడులేరా బాబు, తెలిసే నాటికి అందరికీ తెలిసిద్ది అనుకున్నాడు. దేవుని కార్యం జరిగిన తర్వాత చూడండి, సొంత వారే గుర్తుపట్టలా వాళ్ళ దగ్గర ఉన్నదేందో. దేవుడు ఇచ్చిందేదో ఆయన ఇచ్చాడు. ఇచ్చినోడికి తెలుసు ఎవరికి ఏమి ఇచ్చాడో. ఎవరిని వేస్ట్ గాళ్ళుగా చేయలే దేవుడు. ముఖ్యంగా నిన్నో వేస్ట్గా ఉండేదానిగా, వేస్ట్గా ఉండేవాడిగా చేయలే. నీకు ఇచ్చిందేదో నీకు ఇచ్చాడు, అది చూపించినాడు, జనానికి చూపిస్తాడు. అది చూపించినాక జనాలు నిన్ను చీపుగానే మాట్లాడతారు, అర్థం కాదు, తేలిగ్గా మాట్లాడతారు. దేవుడు ఆ కార్యం జరిగించి నీ తల ఎత్తిన తర్వాత అన్న నోళ్ళన్నీ నీ ముందు సాగిలు పడతాయి. తమ్ముడా, యోసేపా, అమ్మ బాబోయ్, నువ్వు ఇంత గొప్పోడు అవుతావు అనుకోలేదురా. థామస్ ఆల్వా ఎడిసన్ క్లాసులో టీచర్స్ తోటి స్టూడెంట్స్ అతనికి ఇచ్చింది చెవిటివాడు, పిచ్చివాడు, వెర్రివాడు. కానీ కన్న తల్లి దేవుని బట్టి వాళ్ళు నీలో పిచ్చోడిని చూశారు, నేను నీలో మేధావిని చూస్తున్నానయ్యా. లోకాన్ని వెలిగించగల మేధావిని చూస్తున్నాను రా. దేని బట్టో తెలుసా నా కుమారుడా? నా దేవుని బట్టి. పిచ్చోళ్ళనే ఘనపరిచి హెచ్చించే దేవుడు రా నా దేవుడు, నా యేసు. వెర్రివాడు, ఎందుకు కొరగారు, పనికిరారు, వేస్ట్ అనుకున్న వాళ్ళనే చేతబట్టి ఆశీర్వదించి ఘనపరిచి గొప్ప చేసి తల ఎత్తే దేవుడు రా నా దేవుడు. నువ్వు చెవిటివాడి వై ఉండొచ్చు, బలహీనుడు వై ఉండొచ్చు, అంత తెలివి లేక చురుకు లేనివాడి వై ఉండొచ్చు కాక, కానీ నిన్ను మేధావిని చేయగల బలవంతుడు రా నా దేవుడు. నిన్ను మేధావిని చేయగల బలవంతుడు నా దేవుడు. నా దేవుని బట్టి పలుకుతున్నాను, నా కుమారుడా, నువ్వు గొప్పవాడి అవుతావు నాన్న, నువ్వు మేధావి అవుతావు. తల్లి గుర్తుపట్టింది.
పలికిందన్నమాట, అక్షరాల నెరవేర్చాడు. దేవుడు నెరవేర్చాడు. తన తల్లి విశ్వాసాన్ని సిగ్గుపరచల దేవుడు. తను చదివిన బడిలో, తను చదివిన స్కూల్లో అతడు ఒక వెర్రివాడు, బలహీనుడైన మనుష్యుడు. నేడు ప్రపంచం మొత్తానికి దీపం పెట్టిన నాథుడు థామస్ ఆల్వా ఎడిసన్. టపీమని స్విచ్ చేసుకుంటే టప్ అని బలి పెరుగుతుంది. ఎవరు కనిపెట్టారంటారా? ఆయనైనా ఇంకొక ఆయన ఎవరన్నా? నాకు తెలిసి మన పాఠ్య పుస్తకాల్లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే వచ్చింది. కాదు వెంకట సుబ్బయ్య అంటే మీరు తెలుసుకొని నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నమాట చెబుతున్నాను నేను. ఆయన స్టోరీ చూస్తే అలా ఉంది ప్రారంభం. కానీ విషయం చెప్పిన ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, క్రమం తప్పకుండా బైబిల్ ధ్యానం చేసుకునేవాడు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఏ కొంచెం ఖాళీ వచ్చినా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేవాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న మాట తాకినట్టుంది ఆయన్ని. లోకాన్ని ఈ టైపులో వెలిగించాడు ఆయన. దేవునికి మహిమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, మన దేవుడు హృదయాంతర్యాలను గమనిస్తాడు. ఏ గుండెల్లో దేవుని పట్ల విశ్వాసం ఉందా? తన దేవుని పట్ల చంచలమైన నమ్మిక ఉందా? తన దేవుని పట్ల ప్రేమ ఉందా? తన దేవుని పట్ల ఆరాధనా భావం ఉందా? తన దేవుని పట్ల కృతజ్ఞతా భావం ఉందా? తన దేవుని విషయమై ఏ గుండెలో రోషం ఉందో దేవుడికి తెలుసు. ఏ గుండెలో విశ్వాసం ఉందో, ఏ గుండెలో విధేయత ఉందో, ఏ గుండెల్లో దేవుని పట్ల ప్రేమ ఉందో, ఏ గుండెలో దేవుని పట్ల ఆరాధనా భావం ఉందో, ఏ గుండెలో దేవుని విషయమే రోషం ఉందో, ఏ గుండెలో దేవుని పట్ల కృతజ్ఞత ఉంది, అన్నీ తెలుసు. నేను మళ్ళీ రెండోసారి చెప్పా, తెలివైన వాళ్ళు రాసుకుంటారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి తెలుసు. అది నిండి ఉన్న భక్తులు వాళ్ళ పర్సనాలిటీలతో, పనితనాలతో దేవునికి సంబంధం లేదు. అవి ముడిరాళ్లే కావచ్చు, వజ్రాలుగా నా దేవుడు చెక్కుంటాడు. ప్రస్తుతం మనుషుల చేత చేత్కరించబడుతున్న, తృణీకరించబడుతున్న పాత్రలే కావచ్చు, వాటినే ఘనపరిచిన దేవుడు తల ఎత్తి చూపిస్తాడు, హెచ్చించి చూపిస్తాడు. చాలామంది భక్తులు మనకి స్టార్టింగ్లో అంతే కనపడతారు, అందరి చేత తిరస్కారం పొందుతున్నట్టు. తర్వాత దేవుడు చేతుల్లోకి తీసుకొని వాళ్ళలో అసలు తాను ఏముంచాడు అది వెలికి తీసిన తర్వాత ఒక్కొక్కడికి మైండ్ పోయింది. నా ప్రియ సోదరి సోదరుడా, దీన్ని ఆధారం చేసుకొని అనేక విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. ఇప్పటిదాకా నేను చెప్పింది జస్ట్ పునాదే. అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్ళాలి, కానీ టైం లేదు. ఏలీయాబుని ఎందుకు విసర్జించాడు, దావీదుని ఎందుకు గైకొన్నాడు అంటే 2 మాటలు చెప్పాను. మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టునన్న కాడ హృదయాన్ని గూర్చిన ధ్యానం ఉంది. అయితే ఆ మిగిలిన అంశాల్లోకి నేను వెళ్ళలేదు. జస్ట్ దేవుడు హృదయంలో ఏం చూస్తాడనే విషయాలు ఒక మాట మీకు అందించి ముగిస్తున్నాను. ఈ రాత్రి వేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఇప్పుడు నాకు అందుబాటులోకి వచ్చావో నాకు తెలియదు. దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నిరాశపడవాకు నాయనా. యోసేపు నిరాశపడలేదు, దావీదు నిరాశపడలేదు. వాళ్ళు దేవుని వైపు చూశారు. అపోస్తలుడైన పౌలు నిరాశపడలేదు. మీకు తెలుసా, స్టార్టింగ్లో అతడు శిష్యుడని అపోస్తలులు నమ్మక పౌలుని ఎంటర్గాని ఇలా ఆయన ఫీల్ అవ్వలా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను దేవుడు అంగీకరిస్తాడు. అతడు శిష్యుడని నమ్మక, ఎందుకంటే హత్య చేశాడు కదా సంఘాన్ని. కానీ అతని దేవుడు దర్శించి మార్చి సువార్తికునిగా, ఆయన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇది బర్నబా గుర్తుపట్టి తీసుకొస్తే అతని శిష్యుడని నమ్మక చేర్చుకోకపోతే బర్నబా సపోర్ట్ చేసి పౌలు గురించి వర్ణించి చెప్పి శిష్యులతో కలిపాడు.
మీరు గమనించినట్లయితే పనికిరాడు, నమ్మదగినవాడు కాడు, ఇతడు ప్రమాదకారి అనుకున్నవాడే సంఘానికి పునాదులు వేసిన వాడయ్యాడు. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. వీడు అసమర్థుడు, నిష్ప్రయోజకుడు, ఎట్లా బ్రతుకుతాడో వీడు అనుకున్న వాళ్ళని ఆశీర్వదించి అనేకుల్ని బతికించేటట్టు చేస్తాడు. వీడికి బతకటమే చేత కాదు, వీడికి బతకటమే చేత కాదు, ఈ అమ్మాయికి బతకటమే చేత కాదు. ఎట్ట బతుకుతుందో, ఎట్ట బతుకుతాడో అని ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నిన్ను గురించి తొక్కుపడితే, దేవుని బట్టి చెప్తున్నా, నువ్వు బతకటం కాదు, అనేకుల్ని నువ్వు బతికించేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దీన్ని ప్రతి విషయానికి అన్వయించుకో. దృష్టి మనుష్య దృష్టితో నువ్వు చూడొద్దు పరిస్థితుల్ని, దేవుని దృష్టితో చూడ. సాతాను ఎంత మోసగాడో తెలుసా? పరిస్థితుల్ని, మామూలుగా ఉన్న వాటిని వికృతంగా చూపిస్తాడు నీకు. వాడు పెద్ద మాయ ఎక్కడ చేస్తాడంటే నీ కళ్ళనే మోసం చేస్తాడు వాడు. సమస్యలు, చిన్న సమస్యల్ని, గోరంతల్ని కొండంతలు చేసి చూపించి నీకు ఆనందం లేకుండా చేయటానికి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు వాడు. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, వాడు నీకు చూపించేటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు, అమ్మో ఇది ఇంత పెద్దది, అది అంత పెద్దది అని వాడు నీ ముందుకు తీసుకొచ్చి ఒక గోరంతని కొండంతగా చేసి చూపించేటువంటి విషయాలన్నిటినీ నువ్వు స్వీకరించొద్దు. మనుషుడిగా చూస్తే తేడా పడతావు. అలాంటి నీ ముందుకు వచ్చినప్పుడు ఇది నాకు అసంభవమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. నా పరిస్థితులు బాగుపడటం అనేది నాకు అసంభవమే కావచ్చు, కానీ నా దేవునికి సాధ్యం. నేను ఎదుర్కొంటున్న ఈ శోధనలోంచి బయటపడటం నాకు అసంభవం కావచ్చు, కానీ నా దేవునికి సాధ్యం. ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. నేను నిరీక్షణతో ఆయనకి వెళ్ళి చూస్తా. ఆయన కార్యం కొరకు కనిపెడతా. విజయం నాదే. ఎందుకంటే యుద్ధము చేయమని నేను యెహోవాను అడిగాను, యుద్ధము యెహోవాదే అని విశ్వాసంతో అడుగు వేశాను. యుద్ధము యెహోవాది, జయము నాది. దేవునికి స్తోత్రం. చెప్పు చెప్పు, మళ్ళీ చెప్పు. యుద్ధం ఎవరిది? జయం ఎవరిది? లే, మోకాళ్ళ మీదకి లే. మోకాళ్ళలోని ప్రార్థనలో ఉండు. దేవుడు నీతో మాట్లాడితే ఏ మాటను బట్టి నువ్వు దేవుణ్ణి హత్తుకుంటావో హత్తుకో. ఎంత ధైర్యం, ఎంత భరోసా! క్రీస్తు యేసునందు మనకెంత నిబ్బరం, ఎంత ఆదరణ, ఎంత ధైర్యం! క్రీస్తు యేసునందు నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎగతాళిలో, అవమానాల్లో, తిరస్కారాల్లో, తృణీకారాల్లో, కనీసం నీ సొంతం అనుకున్న నీ వాళ్ళ చేతుల్లో కూడా నా అవమానాలు పాలవుతుండొచ్చు, హేళన చేయబడుతుండొచ్చు, దుఃఖం పొందుతుండొచ్చు. బిడ్డ, దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఓకే అనని నవ్వని, ఎగతాళి చేయని, వారందరూ సిగ్గుపడేటట్టు నేను చేస్తా కదా. ఏ నోళ్ళైతే నేను ఎగతాళి చేసిన ఆ నోళ్లే మా వాడు గొప్ప, మా అమ్మాయి గొప్ప అని నిన్ను పొగిడి మాట్లాడి, గణపరిచి మాట్లాడేటువంటి స్థితికి నేను చేస్తా కదా. నేను నీకు తోడై ఉన్నా బిడ్డ, భయపడకో. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా గుండె కృతజ్ఞతతో నిండి ఉంది ప్రభువా. చాలయ్యా, ప్రాణం పోసావు నాకు, చాలు ప్రభువా. కొండంత ధైర్యం నూరిపోసావు, నీకు స్తోత్రం. అవునయ్యా, నా దేవుడు నువ్వు నాకున్నావు. నీ పట్ల నాకు ప్రేమ, ఆరాధన ఉందయ్యా. ఈ రోజు వరకు నేను ఉన్నాను, ఇలా నిలిచున్నాను, ఇలా ఉన్నాను అంటే కేవలం నిన్న ఆధారం చేసుకునే బతుకుతున్నా ప్రభువా. కేవలం నిన్న ఆధారం చేసుకునే బతుకుతున్నా ప్రభువా, బతుకున్నా ప్రభువా. నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు కూడా నా ధైర్యం నువ్వే, నా బలం నీవే.
సింహాల వంటి మనుషుల మధ్యలో కూడా నేను నిలిచి జయం పొంది తిరిగి రాగలనన్న ధైర్యం నాకు నువ్వే ప్రభువా. నీకు స్తోత్రం. నా జ్ఞానం కొంచెమే, నా తెలివి కొంచెమే, నా వివేకం కొంచెమే, కానీ నువ్వున్నావు. ఇక నాకేమున్నా లేకున్నా పర్వాలేదు. చిన్న చేతి కర్రతో లక్షల కాలిబలాన్ని దాటించిన దేవుడు. చిన్న రాయి కూడా లేని ఖాళీ ఓడిసేలా రాయిని అక్కడే రెడీ చేసావు యుద్ధ భూమిలో, కత్తిని కూడా అక్కడే రెడీ చేసావు. దేవా ఎంత ఆధారపడ్డాడయ్యా దావీదుని మీద. ఒడిసేలో ఉంది, రాయి లేదు కదా, అక్కడ రాళ్ళు ఉంటాయో లేవో అనుకోకుండా రాయి దేవుడే చూస్తాడు, వాడిని తల ఛేదించాడు. కత్తి కూడా దేవుడే చూస్తాడు. నా దగ్గర ఉన్న దీంతోనే నేను వెళ్తానని బయలుదేరాడు. జయం పొందొచ్చాడు నాయన. నీకు వందనాలు. మా బిడ్డలందరూ కృంగిన స్థితిలో ఉంటే లేవనెత్తో. దేని విషయంలోనైనా అధైర్యపడుతూ వెనకడుగు వేస్తుంటే వెన్ను తట్టి ముందుకు నడిపించో. ఎవరి మాటలను బట్టైనా గాయపరచబడి కుమిలిపోతుంటే ఈరోజు ఈ మాట చేత వారిని ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించో. నా ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. హృదయమును లక్ష్య పెట్టువాడా, ఏ హృదయంలో ఏది నిండి ఉందో తెలిసిన దేవా, మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా హృదయంలో ఉన్న నీ అందరి విశ్వాసమును బట్టి మా పక్షముగా గొప్ప కార్యములు చేయగలవని పూర్ణ నిరీక్షణతో విశ్వాసంతో నీ వైపే చూస్తూ నీ కార్యములో నమ్ముతున్నామయ్యా. యేసు నామములో వాటన్నిటిని పొందామని నమ్మి నిన్ను మాయంపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్న తల్లి
కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నీ కొరకే చేసుకుంటివి ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ
చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. పాడదాం. నీ పాదాలకి అంకితం. నిజమేనా? ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. అందరూ పాడదాం. నీ పాదాలకి అంకితం. మనస్ఫూర్తిగా నీవిచ్చిన అంకితం చేయి నీ జీవితాన్ని. నీ పాదాలకి అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు. విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. అందరం కలిసి. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకి అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకి అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.